టీమిండియా త్వరలో దుబాయ్ వేదికగా జరగబోయే ఆసియా కప్ కు సన్నద్ధం అవుతుంది. దానికి తగ్గట్టే జట్టు కూర్పుపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ మ్యాచ్ ను ఎలా నిర్వహిస్తారో, అలాగే ఇరు జట్లను ఒకే గ్రూప్ లో ఎందుకు పెట్టారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్ పై ఇప్పటికే తన అభిప్రాయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ మ్యాచ్ పై ఇప్పుడు ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. రాబోయే ఆసియా కప్ 2025 లో భారత్ పాకిస్తాన్ తో ఆడుతుందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. వీరిద్దరూ ఒకరినొకరు తప్పించుకునే అవకాశం లేదని ఈసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాష్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇండియా ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ దశలో పాకిస్తాన్ తో ఆడటానికి నిరాకరించింది. అలాగే సెమీఫైనల్స్ నుండి కూడా నిష్క్రమించింది. అయితే WCL ఒక ప్రైవేట్ టోర్నమెంట్ అని మరియు ఆసియా కప్ తో పోల్చలేమని సుభాష్ అన్నారు. ఆసియా కప్ ను వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ వంటి ప్రైవేట్ టోర్నమెంట్లతో పోల్చలేము. ఇక్కడ ఖచ్చితంగా ఇరు జట్లు ఆడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాగా ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత భారతదేశం అలాగే పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తో ఎటువంటి క్రీడా సంబంధాలు కలిగి ఉండకూడదని అభిమానుల నుండి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ విమర్శలకు గురవుతుంది.